నమస్తే. ఈరోజు మనం శ్రీమద్ భగవద్గీత 3వ అధ్యాయం కర్మయోగం గురించి తెలుసుకుందాం. కర్మయోగం అంటే మనిషిగా జన్మించిన ప్రతి ఒక్కరూ కర్మ అనగా పని చేయడం తప్పదు. కానీ మనం చేసే పని యొక్క ప్రాముఖ్యతను, ఆచరణ విధానాన్ని తెలియజేసేదే ఈ కర్మయోగం. 2వ అధ్యాయమైన సాంఖ్యయోగంలో శ్రీకృష్ణుడు జ్ఞాన మార్గం యొక్క గొప్పతనాన్ని గురించి వివరిస్తాడు. అది విన్న అర్జునుడు, ఓ శ్రీకృష్ణ, జ్ఞాన మార్గమే గొప్పదైనప్పుడు ఈ భయంకరమైన యుద్ధాన్ని అనగా కర్మను ఎందుకు నన్ను చేయగోరుతున్నావు అనే ప్రశ్న నుండి 3వ అధ్యాయమైన కర్మయోగం మొదలవుతుంది. కర్మ అంటే మనం చేసే పని, ధర్మం. యోగం అంటే మనలోని స్థిరత్వం, శాంతం, దైవభావన. కర్మయోగం అంటే పని చేయాలి కానీ ఫలితాన్ని ఆశించకూడదు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అంటే మనకున్న హక్కు పని చేయడం మీద మాత్రమే, ఆ పని వలన కలిగే ఫలితం మీద మాత్రం కాదు. చేసే పనిని భక్తితో, శ్రద్ధతో, ప్రేమతో ఆచరిస్తే ఫలితాన్ని దేవుడు ఏ సమయానికి ఇవ్వాలో ఆ సమయానికి అందిస్తాడు. కర్మయోగం అంటే నిస్వార్థంగా సేవ చేయడం, మన ధర్మాన్ని మనం నిర్వర్తించడం. కర్మయోగం అనేది సన్యాసం కాదు, జీవితాన్ని సరిగ్గా ఎలా జీవించాలో నేర్పే శాస్త్రం. మనసుని, బుద్ధిని నియంత్రించుకోగలిగితే నిజమైన కర్మయోగులమవుతాము. కర్మలు ఆచరిస్తూనే ముక్తిని పొందవచ్చని ఈ అధ్యాయం యొక్క ముఖ్య ఉద్దేశం. మరొక వీడియోలో 4వ అధ్యాయం గురించి తెలుసుకుందాము. జై భగవద్గీత, జై భారత్. సర్వే జన సుఖినో భవంతు.